హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ వీడియోలో మనం తరచుగా ఉపయోగించే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇంతకు ముందు వీడియోలలో కూడా మనం చాలా తరచుగా ఉపయోగించే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చెప్పడం జరిగింది. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా శుభవార్త విన్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా, అప్పుడు అది విన్నందుకు ఆనందంగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గ్లాడ్ టు హియర్ దట్. ఐ యామ్ గ్లాడ్ టు హియర్ దట్. మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం కదా. ఏదైనా విషయం మనకు సరిగ్గా గుర్తు లేకపోతే అప్పుడు నాకు అంతగా గుర్తులేదు అని ఇలా చెప్పాలి. ఐ వేగ్లీ రిమెంబర్. ఐ వేగ్లీ రిమెంబర్. ఎవరైనా చాలా చక్కగా ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడడంలో నేర్పరివి అని ఇలా చెప్పాలి. యు ఆర్ గుడ్ అట్ స్పీకింగ్. యు ఆర్ గుడ్ అట్ స్పీకింగ్. మనం అప్పుడప్పుడు ఏదైనా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు అలా అనాలని నా ఉద్దేశం కాదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్. ఐ డిడ్ నాట్ మీన్ టు సే దట్. ఎవరైనా వాళ్ళు చెప్పాలనుకున్న విషయం చెప్పారో లేదో తెలుసుకోవడానికి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టెల్ ఆల్ దట్ యూ వాంట్ టు టెల్. డిడ్ యూ టెల్ ఆల్ దట్ యూ వాంట్ టు టెల్. ఎవరైనా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటే నీ పొగరు తగ్గించుకో అని ఇలా చెప్పాలి. రెడ్యూస్ యువర్ యారగెన్స్. రెడ్యూస్ యువర్ యారగెన్స్. అలాగే నాకు వీలవుతుందేమో చూద్దాం అని ఇలా చెప్పాలి. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్. కొందరు అప్పుడప్పుడు అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏమి చేయాలో నాకు తెలియదా అని ఇలా చెప్పాలి. డోంట్ ఐ నో వాట్ టు డూ. డోంట్ ఐ నో వాట్ టు డూ. ఏదైనా విషయం గురించి మాట్లాడడం పూర్తయిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ టు స్పీక్. దేర్ ఈజ్ నథింగ్ లెఫ్ట్ టు స్పీక్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా కంగారు పడుతూ ఉంటారు కదా, అప్పుడు క్రమక్రమంగా అంతా సవ్యంగా ఉంటుంది అని ఇలా చెప్పాలి. గ్రాడ్యువలీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. గ్రాడ్యువలీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. కొందరు ప్రతి చిన్న విషయానికి మనల్ని భయపెడుతూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు నన్ను అనవసరంగా భయపెట్టావు అని ఇలా చెప్పాలి. యూ స్కేర్డ్ మీ అన్నెసెసరీలీ. యూ స్కేర్డ్ మీ అన్నెసెసరీలీ. అలాగే అక్కడికి వెళ్ళడం నిరుపయోగం అని ఇలా చెప్పాలి. ఇట్స్ నాట్ వర్త్ వైల్ గోయింగ్ దేర్. ఇట్స్ నాట్ వర్త్ వైల్ గోయింగ్ దేర్. కొందరు ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు ఆలోచించి మాట్లాడాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ స్పీక్ థాట్ఫుల్లీ. యూ షుడ్ స్పీక్ థాట్ఫుల్లీ. కొందరు ఏదైనా పని చేయడానికి చాలా సమయం తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు అని ఇలా చెప్పాలి. యు ఆర్ టేకింగ్ టూ లాంగ్. యు ఆర్ టేకింగ్ టూ లాంగ్. అలాగే నా మీద ప్రమాణం చెయ్యి అని ఇలా అడగాలి. స్వేర్ బై మీ. స్వేర్ బై మీ. ఎవరైనా మన మాట పట్టించుకోకపోతే ఒక్కసారి నా మాట వినండి అని ఇలా చెప్పాలి. జస్ట్ లిజన్ టు మీ వన్స్. జస్ట్ లిజన్ టు మీ వన్స్. అలాగే నీతో ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు గో ఎనీవేర్ విత్ యూ. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు గో ఎనీవేర్ విత్ యూ. కొందరికి చాలా ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది కదా, ఉదాహరణకు ఆమెకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ యూజ్డ్ టు టాకింగ్ టూ మచ్. షీ ఈజ్ యూజ్డ్ టు టాకింగ్ టూ మచ్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి కేకలు వేస్తూ ఉంటే మీరు ప్రతి విషయానికి కేకలు వేయకూడదు అని ఇలా చెప్పాలి. యూ షుడ్ నాట్ యెల్ ఫర్ ఎవ్రీథింగ్.
యూ షుడ్ నాట్ యెల్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరైనా డబ్బు పొదుపు చేయకుండా ఖర్చు చేసేస్తే నువ్వు కొంత డబ్బు ఆదా చేసి ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ. యూ షుడ్ హ్యావ్ సేవ్డ్ సమ్ మనీ. ఎవరైనా అభిప్రాయ భేదాలు వచ్చి మాట్లాడుకోకపోతే వాళ్ళు మాట్లాడుకోవడం లేదు అని ఇలా చెప్పాలి. దే ఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్. దే ఆర్ నాట్ ఆన్ స్పీకింగ్ టర్మ్స్. మనకు తెలిసిన విషయం గురించి ఎవరైనా చెబుతూ ఉంటే చెప్పనవసరం లేదు, నేను అర్థం చేసుకున్నాను అని ఇలా చెప్పాలి. నీడ్లెస్ టు సే ఐ అండర్స్టాండ్. నీడ్లెస్ టు సే ఐ అండర్స్టాండ్. కొందరు ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు కదా, అతను ఆరోగ్యం విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వెరీ కేర్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. హీ ఈజ్ వెరీ కేర్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. అలాగే ఈ రోజుకి ఇక చాలు అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఎనఫ్ ఫర్ ద డే. ఇట్స్ ఎనఫ్ ఫర్ ద డే. కొందరు కోపం వస్తే శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా. ఉదాహరణకు ఆమె నిన్ను శాపనార్థాలు పెట్టింది అని ఇలా చెప్పాలి. షీ వాజ్ కర్సింగ్ యూ. షీ వాజ్ కర్సింగ్ యూ. ఎవరైనా పెద్ద గొంతుకుతో మాట్లాడుతూ ఉంటే నీ గొంతు తగ్గించు అని ఇలా చెప్పాలి. లోవర్ యువర్ వాయిస్. లోవర్ యువర్ వాయిస్. అలాగే నీ ఆటలు ఇక్కడ సాగవు అని ఇలా చెప్పాలి. యువర్ ట్రిక్స్ విల్ నాట్ సక్సీడ్ హియర్. యువర్ ట్రిక్స్ విల్ నాట్ సక్సీడ్ హియర్. ఎవరైనా అద్భుతమైన ప్రతిభని ప్రదర్శిస్తే అతనికి అతనే సాటి అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ ఏ కైండ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ఏ కైండ్. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైనా తొందర పెడితే ఏంటి తొందర, అతన్ని రానివ్వు అని ఇలా చెప్పాలి. వాట్స్ ద హరీ, లెట్ హిమ్ కమ్. వాట్స్ ద హరీ, లెట్ హిమ్ కమ్. అలాగే ఆమె పెళ్లికి నిరాకరిస్తోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ రెఫ్యూజింగ్ టు గెట్ మ్యారీడ్. షీ ఈజ్ రెఫ్యూజింగ్ టు గెట్ మ్యారీడ్. మనం కొనాలనుకున్న వస్తువుని కొన్న తరువాత నేను కొనాలనుకున్నది కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ వాట్ ఐ వాంటెడ్ టు బై. ఐ బాట్ వాట్ ఐ వాంటెడ్ టు బై. కొన్ని విషయాలను ఎప్పటికీ మర్చిపోలేం కదా, మర్చిపోవడం అంత తేలిక కాదు అని ఇలా చెప్పాలి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఫర్గెట్. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టు ఫర్గెట్. మనకు ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు కన్నీటిని ఆపుకోలేం కదా, నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్. ఐ కాంట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్. ఎవరైనా ఏదైనా పని ఉండి వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని ఇలా చెప్పాలి. హీ లెఫ్ట్ వితౌట్ స్పీకింగ్ ఎనీథింగ్. He left without speaking anything. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.